హాయ్ అండి. అందరికీ నమస్కారం. సింహరాశి వారికి ఆగస్టు 17, 18, 19, 20, 21 తేదీల్లో జరిగేది ఇదే. సింహరాశి వారు చాలా అదృష్టవంతులండి. ఆగస్టు 17, 18, 19, 20, 21 తేదీల్లో 3 పెద్ద శుభవార్తలు వింటారు. ఈ 5 రోజులు ఒక దేవుడి అనుగ్రహం మీ పైన ఎక్కువగా ఉంటుంది. ఇప్పటివరకు ఎన్నో ప్రమాదాల నుండి మిమ్మల్ని కాపాడుకుంటూ వచ్చింది. ఆ దేవుడు ఎవరో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. మీ చుట్టూ ఎవరూ లేనప్పుడు మాత్రమే ఈ వీడియో చూడండి. అసలు ఈ 5 రోజుల్లో మీకేం జరుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. వీడియోని చివరి వరకు చూడండి. అలాగే ఒక లైక్ చేసి ఓం నమ శివాయ అని కామెంట్ అయితే చేయండి. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ కామెంట్ లైక్ చేయటం లేదు. దయచేసి ప్లీజ్ లైక్ కామెంట్ చేయండి. సింహరాశి వారిలో ఉండే మంచి గుణాలు చాలా ఉన్నాయి. వీరికి తెలివితేటలు, ధైర్యం ఎక్కువగా ఉంటాయి. వీరు ఎప్పుడూ అందరికంటే గొప్పగా బ్రతకాలని అనుకుంటారు. వీరి కళ్ళల్లో ఏదో శక్తి ఉంటుంది. గుండెల్లో ధైర్యం ఉంటుంది. చిన్నప్పటి నుంచి కష్టపడుతూనే పెరిగారు. ఎన్నో బాధలు పడ్డారు. వీరికి కుటుంబ బరువు బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి. దానికోసం చాలా కష్టపడతారు. అయినా వీరికి మంచి జీవితం ఉంటుంది. సింహరాశి వారికి సూర్యుడు అధిపతి కాబట్టి ఈ 5 రోజుల్లో అదృష్టం వస్తుంది. ఏ పని చేసినా మంచి లాభాలు వస్తాయి. ఎలాంటి ఆటంకాలు జరగవు. కాలం మీకు అనుకూలంగా ఉంటుంది. మీ జీవితంలో కొన్ని మార్పులు జరుగుతాయి. కష్టాల నుండి విముక్తి లభిస్తుంది. ఇంట్లో సంపదలు పెరుగుతాయి. డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది. మీకున్న అప్పులన్నీ తొలగిపోతాయి. ఆగిపోయిన పనులన్నీ పూర్తవుతాయి. మంచి శుభవార్తలు వింటారు. కుటుంబంలో ఉన్న చిన్న చిన్న ఇబ్బందులన్నీ తొలగిపోతాయి. అందమైన మనస్సు వీరికి ఉంటుంది. అందరితోనూ ప్రేమగా మాట్లాడతారు. అబద్ధాలు అస్సలు మాట్లాడరు. ఏదైనా సరే నిజాయితీగా మాట్లాడతారు. దానివలన వీరికి శత్రువులు ఎక్కువగా ఉంటారు. వీరు ఎవరిని మోసం చేయరు. కానీ నా అనుకున్న వాళ్ళే వీరిని మోసం చేస్తారు. కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరూ కూడా వీరికి సహాయం చేయరు. అయినా వీరికి మంచి భవిష్యత్తు ఉంటుంది. సింహరాశి వారికి 5 రోజులు ఒక దేవుడి అనుగ్రహం మీ పైన ఎక్కువగా ఉంటుంది. దానివలన బాగా కలిసి వస్తుంది. ఇప్పటి వరకు పడిన కష్టాలు, బాధలన్నీ తొలగిపోతాయి. ఆర్థిక పరంగా బాగా కలిసి వస్తుంది. ఇంట్లో డబ్బు పెరుగుతుంది. చేసే ప్రతి పనుల్లో మంచి లాభాలు వస్తాయి. మీ సంపాదన ఎక్కువగా పెరుగుతుంది. మీ జీవితంలో కొన్ని మార్పులు జరుగుతాయి. మీకు పట్టిన దరిద్రం మొత్తం పోతుంది. ఆ దేవుడు ఎవరో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. సింహరాశి వారికి ముఖ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర నక్షత్రం 1వ పాదం, మొత్తం 9 పాదాలు సింహరాశి వారిగా చెందుతారు. వీరి కష్టానికి తగిన ఫలితం లభిస్తుంది. అదృష్టం వస్తుంది. ఈ 5 రోజుల్లో కాలం కలిసి వస్తుంది. ఏ పని చేసినా మీరు ఊహించిన ధనలాభాలు కలుగుతాయి. మీ జీవితంలో ఉన్న ఇబ్బందులన్నీ తొలగిపోతాయి. అదృష్టం మీ వెంటే ఉంటుంది. విద్యార్థులకు మంచి జీవితం ఉంటుంది. మంచి స్థాయికి చేరుకుంటారు. వ్యాపారస్తులకి ఇప్పటివరకు ఉన్న ఇబ్బందులన్నీ తొలగిపోతాయి. వ్యాపారం బాగా నడుస్తుంది. డబ్బు ఎక్కువగా వస్తుంది. కుటుంబంలో అందరూ సంతోషంగా ఉంటారు. ఉద్యోగస్తులకు మంచి ప్రమోషన్లు వచ్చే అవకాశం ఉంటుంది. జీతాలు పెరుగుతాయి. ఎవరైతే ఉద్యోగం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వారికి త్వరలోనే ఉద్యోగం లభిస్తుంది. సింహరాశి వారికి జాలిగుణం ఎక్కువగా ఉంటుంది. ప్రతి ఒక్కరికి సహాయం చేస్తారు. వీరిని నమ్మిన వారి కోసం ఏదైనా చేస్తారు. వారికి ఏ సమస్య వచ్చినా వీరు తోడుగా ఉంటారు. జీవితంలో డబ్బు బాగా సంపాదించాలని అనుకుంటారు. దానికోసం ఎంతో కష్టపడతారు. ఈ 5 రోజులు ఒక దేవుడి అనుగ్రహం మీ పైన ఎక్కువగా ఉంటుంది. ఆ దేవుడు ఎవరంటే సాక్షాత్తు ఆ పరమేశ్వరుడు. ఈ 5 రోజులు శివుడు ఆశీస్సులు మీ పైన ఎక్కువగా ఉంటాయి. దానివలన అఖండ అదృష్టం వస్తుంది. ఇంట్లో అష్టైశ్వర్యాలు కలుగుతాయి. ఈ సోమవారం మీ ఇంటిని శుభ్రం చేసుకొని శివుడికి పూజ చేయండి. లేకపోతే ఈ 5 రోజుల్లో శివుడి గుడికి వెళ్ళి శివుడిని దర్శించుకోండి. దానివలన శివానుగ్రహం పూర్తిగా లభిస్తుంది. మీ జీవితంలో ఎన్నో అద్భుతాలు జరుగుతాయి. మీ కోరికలన్నీ నెరవేరుతాయి. అనుకున్న పనులన్నీ నెరవేరుతాయి. ఎలాంటి ఇబ్బందులు ఉండవు. మీరు ఎప్పుడూ చూడని డబ్బు చూస్తారు. ఇంట్లో డబ్బుకి ఏ లోటు ఉండదు. మీ జీవితంలో ఉన్న సమస్యలన్నీ తొలగిపోతాయి. ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. ఆయుర ఆరోగ్యాలు కలుగుతాయి. ఆరోగ్యం బాగుంటుంది. రాబోయే రోజుల్లో ధనలాభాలు కలుగుతాయి. కాబట్టి
ఇంత పెద్ద అవకాశాన్ని అసలు వదులుకోకండి. ఈ 5 రోజులు శివుడి అనుగ్రహం మీ పైన ఎక్కువగా ఉంటుంది. దానివలన మిమ్మల్ని ఎవరు ఏం చేయలేరు. ఇప్పటివరకు ఎన్నో ప్రమాదాల నుండి మిమ్మల్ని కాపాడాడు. మీకు ఎలాంటి ఆపద వచ్చినా ఒక్కసారి శివుడిని తలుచుకోండి, అన్నీ తొలగిపోతాయి. మీకు ఎవరూ లేరని ఎప్పుడూ బాధపడకండి. శివుడు ఉన్నాడని మర్చిపోకండి. ఎవరైతే మిమ్మల్ని తక్కువ అంచనా వేసి ఎగతాళి చేశారో వారే మళ్ళీ మీ దగ్గరికి వస్తారు. మీకున్న శత్రువులు పూర్తిగా తొలగిపోతారు. మీ జీవితంలో ఏం జరిగినా అంతా మీ మంచిగా అనుకోండి. ఎప్పుడూ కూడా మిమ్మల్ని మీరు తక్కువ అంచనా వేసుకోకండి. మీ శక్తి ఏంటో మీకు తెలియదు. మీరు ఏదైనా చేయాలనుకుంటే దాన్ని ఖచ్చితంగా చేస్తారు. మీ ఆత్మవిశ్వాసాన్ని ఎప్పుడూ కోల్పోకండి. ధైర్యంగా ముందుకు వెళ్ళండి. శివుడు ఎప్పుడు మీకు తోడుగా ఉంటాడు. సింహరాశి వారికి 5 రోజుల్లో ఎంతో అదృష్టం వస్తుంది. కాలం మీకు అనుకూలంగా ఉంటుంది. మీ జీవితం కొత్తగా మారుతుంది. అపారమైన ధనప్రాప్తి కలుగుతుంది. ఇంట్లో ప్రశాంతత లభిస్తుంది. ఎప్పటి నుంచి మంచి రోజులు వస్తాయి. సింహరాశి వారు ఈ 5 రోజుల్లో కొన్ని ప్రయాణాలు చేయటం జరుగుతుంది. అందులో చిన్న చిన్న ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఈ 5 రోజులు బయటికి వెళ్ళే ముందు శివుడిని తలుచుకొని బయటికి వెళ్ళండి. దానివలన వెళ్ళే పనుల్లో విజయం సాధిస్తారు. ఎలాంటి ఆటంకాలు జరగవు. సింహరాశి వారు మీకు వీలైతే ఈ 5 రోజుల్లో కుక్కలకు లేదా ఆవులకు ఆహారం దానం చేయండి. దానివలన ఎంతో పుణ్యం లభిస్తుంది. మీ జీవితంలో ఉన్న దోషాలన్నీ తొలగిపోతాయి. మీకు తగిలే అడ్డంకులన్నీ దూరమవుతాయి. ఆగిపోయిన డబ్బు వస్తుంది. మీ ఆదాయం ఎక్కువగా పెరుగుతుంది. కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అస్సలు వదులుకోకండి. సింహరాశి వారు ఈ 5 రోజుల్లో బయట వారితో ఆచితూచి మాట్లాడండి. ఎవరితోనూ గొడవలు పడకండి. ఎవరికి ఏ సలహాలు ఇవ్వకండి. దానివలన మీకు నష్టం జరిగే అవకాశం ఉంటుంది. అలాగే మీ సంపాదన విషయాలు ఎవరికీ చెప్పకండి. దానివలన మీ పైన కుళ్ళు ఎక్కువగా పెరుగుతుంది. మీరు మంచిగా బ్రతికితే అస్సలు ఓర్వలేరు. మిమ్మల్ని ఎప్పుడూ కిందికి తొక్కేయాలని చూస్తారు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా ఎంఎస్ అనే అక్షరం ఈ పేరున్న వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి. వారి వలన మీ జీవితంలో కొన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. మీకు వచ్చే అదృష్టం రాకుండా పోతుంది. కాబట్టి వీరిద్దరితో జాగ్రత్తగా ఉండండి. ఇక మీరు కొత్త పనులు మొదలు పెట్టాలనుకుంటే శుక్రవారం లేదా ఆదివారం మొదలు పెట్టండి. దానివలన మంచి లాభాలు వస్తాయి. ఎలాంటి ఆటంకాలు జరగవు. ఇక ఈ 2 రోజుల్లో నీలం రంగు బట్టలు అసలు వేసుకోకండి. ఒకవేళ వేసుకోవాలనుకుంటే వేరే రోజుల్లో వేసుకోండి. దానివలన ఎలాంటి సమస్యలు రావు. ఆకుపచ్చ, ఎరుపు, పసుపు, నలుపు, వైట్, గులాబీ ఇవి మీకు అదృష్ట రంగులు. 2, 5, 9 ఇవి మీకు అదృష్ట సంఖ్యలు. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి.